Hi friends, welcome to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. Friends, ఈ రోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అదే మిర్చి బజ్జీ. ఇప్పుడు ముందుగా ఈ మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, వాము, సాల్ట్ ఈ మూడు వేసుకొని ఫైన్ పౌడర్ తయారు చేసుకోవాలి. చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ తయారు చేసుకొని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మిర్చిలో మనము స్టఫింగ్కి వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు స్టెప్ 2. ఇలా మిర్చి బజ్జీని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఇలా ఒకసారి కట్ చేసుకొని ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిలో ఉన్న సీడ్స్ విత్తనాలు మొత్తం మనము తీసేసుకోవాలి. ఇలా విత్తనాలు మొత్తం తీసుకున్న తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ని ఇందులో మనము స్టఫింగ్కి వాడుతున్నాము. చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిర్చిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర, వాము, సాల్ట్ కలిపిన పౌడర్ని ఇందులో మిర్చిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకోవడం వల్ల మిర్చి మనం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కారం అనిపించదు. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం మిర్చిలోకి స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ గురించి. తర్వాత చిటికెడు వంట సోడా, నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిర్చి బజ్జీ తయారు చేసుకుని పేస్ట్ని తయారు చేసుకోవాలి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులో మిర్చి బజ్జీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హాట్ ఆయిల్. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసి ఈ మిర్చి బజ్జీ ఇందులో శనగపిండిలో వేసామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో అలా హాట్ ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనము ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి మీడియం హీట్ మీద. ఇలా ఒక చిన్న పిండి వేసారంటే మనకు ఆయిల్ వేడైందా లేదా తెలిసిపోతుంది. ఆ పిండి ముద్ద పైకి వస్తుంది. అలా ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఈ పిండిలో అలా డిప్ చేసి మిర్చి బజ్జీని తయారు చేసుకోవాలి. మర్చిపోకండి, ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో చేయాలి, లేదంటే మిర్చి బజ్జీ మాడిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్ని వైపులా బాగా కాలేటట్టు తిప్పుతూ ఉండాలి. అంతే, బాగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా మిగిలి ఉన్న మిర్చీస్ని కూడా
మనం ఇలా మిర్చి బజ్జీలాగా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ మంచి స్నాక్ ఐటెం మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూసారుగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.